హలో హాయ్ నమస్తే మన ఊరు వింతలు విశేషాలకి స్వాగతం సుస్వాగతం. మరొక ప్రత్యేకమైన వీడియోలో మీ ముందుకు ఈరోజు మనం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఆర్ఓస్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఒక ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో క్యాట్రిడ్జెస్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎంతకాలం వస్తుంది, మన మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఆ వాటర్ ప్యూరిఫైయర్ క్యాట్రిడ్జెస్లో ఏముంటాయి అనే విషయాల గురించి మనం వివరంగా చర్చించుకుందాం. ఇప్పుడు మనం ఒక వాటర్ ప్యూరిఫైయర్ని చూసుకుందాం అండి. ఆరో వాటర్ ప్యూరిఫైయర్, కొంచెం ఓల్డ్ మోడల్ ఆరో వాటర్ ప్యూరిఫైయర్ని తీసుకుందాం. ఈ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లో ఆర్ఓ ఉంది, యువి ఉంది, యూఎఫ్ ఉంది, టీడీఎస్ అడ్జస్టర్ ఉంది. దీన్ని ఏ విధంగా డిజైన్ చేశారు, ఇందులో ఏమేమి ఉన్నాయనేది ముందుగా తీసుకుంటాం. ముందుగా చూసుకుంటే ఇక్కడ రెండు ఇన్లెట్ అవుట్లెట్ అనే రెండు వస్తాయండి. ఒకటి ప్రీ ఫిల్టర్ అంటారు, దీన్ని సంప్ అని కూడా అంటారు కొంతమంది. దీంట్లో ఏం చేస్తారంటే ఒక స్పన్ ఫిల్టర్ పెడతారండి. ఈ విధమైన ఒక స్పన్ ఫిల్టర్ అనేది ఈ ప్రీ క్యాట్రిడ్జ్ అంటే ప్రీ ఫిల్టర్ బాక్స్లో, ప్రీ ఫిల్టర్ సంప్లో ఇటువంటి స్పన్ ఫిల్టర్ అనేది ఒకటి పెడతారు. మన ట్యాప్ నుంచి వచ్చే వాటర్ ఫస్ట్ దీని ఇన్లెట్లోకి వెళ్ళి ఈ సంప్లో ఉన్న ఈ స్పన్ ఫిల్టర్ నుంచి ఫిల్టర్ అయ్యి కొంచెం హాట్ డస్ట్, ఉసిక, ఇంకేమన్నా కొంచెం గట్టిగా ఉండే డస్ట్ ఏమన్నా ఉంటే అది మొత్తం ఇక్కడ ఆగిపోతుందండి. ఆగిపోయి ఈ ఫిల్టర్ అయిన వాటర్ అనేది ఈ అవుట్లెట్ నుంచి ఇక్కడ మనం చూసుకుంటున్న ఇన్లెట్లోకి వెళ్తుంది. చూసారు కదా, ఇది చూస్తే మొత్తం క్లియర్గా ఈ వీడియోనంతా కానీ మీరు చూడగలిగితే ఈ ఆర్ఓ సిస్టమ్ అనేది మీరే సొంతంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. దీనికోసం 400-500 సపరేట్గా ఒక టెక్నీషియన్కి ఇచ్చి చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఇన్లెట్ అవుట్లెట్ అని ఉంటుంది. దీనిపైన కవర్ పైన మనకి ఇన్ అవుట్ అనేది ఈ విధంగా మార్క్ చేసి ఉంటుంది. సో ఇన్ అనే దాంట్లో మన ప్రీ క్యాట్రిడ్జ్ నుంచి వచ్చిన వాటర్ అవుట్పుట్ అనేది ఇప్పుడు ఇందులోంచి వచ్చిన వాటర్ ఇందులోకి వెళ్తుంది, ఇందులోంచి దీంట్లోకి వెళ్తుంది, దీంట్లోంచి ఫర్దర్గా ఉన్న ఈ క్యాట్రిడ్జెస్లోకి ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి వాటర్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. ఇది దీని సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇంకా క్లియర్గా చూసుకుందాం. ఇది ఒక పైప్ అనుకోండి. సపోజ్ మన ట్యాప్ నుంచి ఫస్ట్ ఈ పైప్కి ఇచ్చే కనెక్షన్ సపరేట్గా ఉంటుంది, అది మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, మనకి ప్రీ ఫిల్టర్ వచ్చినప్పుడు ఎలా వస్తుందంటే ప్రీ ఫిల్టర్ వచ్చినప్పుడు ఈ ఎల్బోస్ అనేవి సపరేట్గా వస్తాయి, ఈ క్యాట్రిడ్జ్ అనేది సపరేట్గా వస్తుంది. దీన్ని ఇలాగని ఓపెన్ చేసుకొని మనం ఇందా చూసినటువంటి స్పన్ ఫిల్టర్ అనేది ఇందులో పెడతాం. పెట్టిన తర్వాత ఈ ఎల్బోస్ ఉన్నాయి కదండి, ఈ ఎల్బోస్కి కొంచెం టెఫ్లాన్ టేప్ చుట్టుకొని దీన్ని ఈ విధంగా బిగించుకోవాలి. ఇది టైట్గా బిగించుకున్న తర్వాత దీనికి ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ లాకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు మీ పైప్ ఇది అనుకోండి, ఈ పైప్ని దీంట్లోకి ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇలాగానే లాగితే ఇది లాక్ అయిపోతుంది. అంటే మీ పైప్ ఇందులో ఫిట్టింగ్ అయిపోతుంది. ఇక ఇందులోంచి ఎటువంటి వాటర్ లీకేజ్ అనేది ఉండదు. ఆ విధంగా ఈ ఎల్బోస్ని డిజైన్ చేస్తారు. మళ్ళీ మీరు ఈ పైప్ సరిగా పెట్టలేదో, లేకపోతే ఈ పైప్ ఇక్కడ ఇవ్వకూడదు, వేరే దగ్గర ఇవ్వాలి అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారంటే ఈ బాటమ్ ఉన్న ఈ పైప్ ఏదైతే మనకి ఇట్లా నొక్కి పైకి లేపినప్పుడు లేచిందో దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పైప్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఫస్ట్ పైప్ ఇలా పెట్టాం, ఇలా లోపలికి అన్నాం, టక్ అని సౌండ్ వస్తుంది.
అని ఇలా అనగానే లాక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎంత లాగినా ఈ పైప్ అనేది బయటికి రాదు. దీన్ని మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఈ చిన్న దాన్ని నొక్కి దీన్ని ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఇక్కడ వరకు చూసారు కదా. దీన్ని ఈ విధంగా ఇక్కడ ఇన్లెట్ కనెక్ట్ చేసుకొని ఈ ఎండ్ను వచ్చేసి మన ట్యాప్ ఏదైతే ఉందో ఆ ట్యాప్లో మీరు ట్యాప్ ఫిక్స్ చేసుకుంటారు కదా, ఆ ట్యాప్ ఓపెన్ చేసి దానికి ఒక కనెక్టర్ అని వస్తుంది. ఆ కనెక్టర్ని ఫిక్స్ చేస్తే ఆ కనెక్టర్కి ఈ పైప్ని ఫిక్స్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. అది మనకి ఈ ఆర్ఓ ఏదైతే కొంటామో దాంతోపాటే వస్తుంది. ఒకవేళ రాకపోయినా కూడా మీరు ఏ ప్లంబింగ్ షాప్కి వెళ్ళినా కూడా, హార్డ్వేర్ షాప్కి వెళ్ళినా కూడా మీకు దొరుకుతుంది అన్నమాట. అది పెట్టుకొని దాని నుంచి దీనికి ఇచ్చుకోవాలి. దీని నుంచి అవుట్పుట్ వచ్చి ఇక్కడ ఇన్కి ఇచ్చుకోవాలి. ఇన్కి ఇచ్చుకున్న తర్వాత ఈ వాటర్ అనేది ఇందులోంచి ఫ్లో అయ్యి ఒక్కొక్క ఫిల్టర్కి వస్తుంది. ఇది బూస్టర్ పంప్ అంటారు. దీంట్లో మీరు చూసుకుంటే ఇక్కడ ఒక బూస్టర్ పంప్ అనేది ఉంటుంది. ఈ బూస్టర్ పంప్ యొక్క వర్క్ ఏంటంటే, మనం ఏదైతే ట్యాప్ నుంచి వాటర్ వస్తుందో ఆ వాటర్ స్పీడ్ ఎక్కువ ఉండదు కనుక ఈ పంప్ ఆ వాటర్ని తీసుకొని దాన్ని స్పీడ్ పెంచి ఈ ఫిల్టర్స్లోకి పంపిస్తుంది. ఒక్కొక్క ఫిల్టర్లోకి అది వెళ్ళి ఈ పంప్ నుంచి వచ్చిన కనెక్షన్ వచ్చేసి ఇది ఆర్ఓ ఫిల్టర్ అంటారు దీన్ని, ఆర్ఓ మెంబ్రైన్. ఈ మెంబ్రైన్లో రివర్స్ ఓస్మాసిస్కి సంబంధించిన ఒక ఫిల్టర్ వస్తుంది. మీరు చూసుకుంటే ఇందులో ఉంటుంది, నేను క్లియర్గా మీకు చూపిస్తాను. మనం చూసుకున్నట్టయితే ఆర్ఓ అని చెప్పాం కదండి, రివర్స్ ఓస్మాసిస్. ఆ ఫిల్టర్లో ఇటువంటి ఒక క్యాట్రిడ్జ్ అనేది వస్తుంది. ఈ క్యాట్రిడ్జ్ చూసుకుంటే ఒకవైపు 2 రబ్బర్ సీల్స్ తోటి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి బయటకు వస్తుంది, ఇది లోపలికి వెళ్తుంది. దీన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ రబ్బర్ సీల్స్ ఉండేదాన్ని లోపలికి పంపించేస్తే లాక్ అయిపోతుంది అన్నమాట. మనకి ఎక్కడైతే పైప్ జాయింట్స్ వస్తాయో చూసారు కదా, ఈ విధంగా పైప్ జాయింట్స్ ఉంటేకెళ్ళి దీన్ని లోపలికి పెట్టాలి. పెట్టేసి దీన్ని ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది. లాక్ అయిన తర్వాత దీన్ని క్యాప్ పెట్టుకోవాలి. ఇది మనకి ఆర్ఓ క్యాట్రిడ్జ్ అనమాట. చూసారు కదా, ఈ ఆర్ఓ క్యాట్రిడ్జ్కి మనకి ఇక్కడ ఇన్ అవుట్ వస్తాయి అన్నమాట. ఒక పక్క ఇన్ ఇస్తాడు, 2 అవుట్లెట్స్ ఇస్తాడు అనమాట. ఒక అవుట్లెట్ ఇన్లెట్ వచ్చేసి పంప్ నుంచి వచ్చేదాన్ని దీనికి ఇక్కడ ఇచ్చుకుంటాం. దీని నుంచి వచ్చే దాంట్లో ఒకటి ఇన్పుట్ వాటర్, ఒకటి ఎక్సెస్ వేస్ట్ వాటర్. ఆర్ఓ సిస్టమ్ చూసాం కదండి. ఆర్ఓ సిస్టంలో ఈ విధంగా ఎల్బో బిగించేసుకొని ఇక్కడ మోటార్ నుంచి వచ్చినటువంటి పైప్ అనేది దీనికి ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దీంట్లో వేస్ట్ వాటర్ అవుట్లెట్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఇంకో ఫిల్టర్కి వెళ్ళే అవుట్లెట్ ఒకటి వస్తుంది. సో దాన్ని చూసుకొని మనం ఫిట్టింగ్ చేసుకుందాం. ఇక్కడతో మనకి ఆర్ఓ గురించి చెప్పుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్లియర్గా ఎలా వచ్చిందండి. ఇది మన ఆర్ఓ మెంబ్రేన్. చూసారు కదా, ఇది బూస్టర్ పంప్ నుంచి వచ్చినటువంటి పైప్. ఈ పైప్ని ఇక్కడ పెట్టుకొని దీన్ని ఇలా లాక్ చేసుకున్నాం. సో బూస్టర్ పంప్ నుంచి ఆర్ఓలోకి వచ్చిన తర్వాత ఆర్ఓ నుంచి 2 కనెక్షన్స్ అవుతాయి. ఒకటి ఫ్లో రెసిస్టర్. ఈ ఫ్లో రెసిస్టర్ ఏం చేస్తుందంటే, ఇది ఫ్లో రెసిస్టర్ అండి.
మన వాటర్ ఏదైతే పంప్ అవుతుందో ఆర్ఓలోకి, ఆర్ఓలోంచి రిజెక్టెడ్ వాటర్ అనేదాన్ని బయటికి పంపించేస్తుంది. ఇప్పుడు ఫిల్టర్ అయ్యి మంచిగా పనికొచ్చే వాటర్ని అంతా ఉపయోగి తీసేసి అట్లా పనికిరాని వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ఇక్కడ ఫ్లో రిజెక్టర్ నుంచి వన్ సైడ్ ఫ్లో అవుతుంది. ఇది ఈ ఫ్లో రెజిస్టర్ ఆ వేస్ట్ వాటర్ అన్నిటినీ అవుట్కి ఇచ్చేస్తుంది, ఇటు బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం ఇందాక ఇన్ అవుట్ రెండు చూసుకున్నాం కదా, అవుట్ దాంట్లోంచి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే పనికొచ్చే వాటర్ మాత్రమే ఫిల్టరింగ్ సిస్టంలోకి వెళ్ళిపోతాయి. అలా ఒకదానికి మన ఈ రెండిట్లో ఒక దాంట్లో వచ్చేది అవుట్లెట్ ఈ ఫ్లో రెజిస్టర్కి ఇచ్చేస్తాం, ఫ్లో రెజిస్టర్ నుంచి అవుట్ దానికి ఇచ్చేస్తాం. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ ఫిల్టర్లోకి వెళ్ళిపోతుంది. మీకు యువి సిస్టమ్ అనేది ఉంటే అల్ట్రా వైలెట్ రేడియేషన్ సిస్టమ్, ఈ యువి బ్యారెల్ అంటారు దీన్ని. ఈ యువి బ్యారెల్లోకి మన ఆర్వో నుంచి వచ్చిన వాటర్ని అనేది ఇన్పుట్ చేస్తాం. ఇన్పుట్ చేసిన తర్వాత ఇందులోకి వాటర్ అయ్యి ఆ రేడియేషన్ యువి రేడియేషన్ ఏదైతే ఉందో లైట్ రేడియేషన్లో ఫిల్టర్ అయిపోయి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా ఇక్కడ చనిపోతుంది. ఇక్కడ బ్యాక్టీరియా పోయిన తర్వాత ఆ వాటర్ అనేది వచ్చేసి యుఎఫ్ మెంబ్రెయిన్ అనే ఈ క్యాట్రిడ్జ్లోకి వస్తుంది. చూసారు కదా, దీన్ని యుఎఫ్ మెంబ్రెయిన్ క్యాట్రిడ్జ్ అంటారు. ఈ యుఎఫ్ మెంబ్రెయిన్ క్యాట్రిడ్జ్ నుంచి ఫిల్టర్ అయిపోయి అది వచ్చేసి ప్రీ కార్బన్ పోస్ట్ కార్బన్ అని రెండు సెడిమెంట్ రిమూవల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్లోకి వెళ్తాయి అన్నమాట. ఈ సెడిమెంట్ రిమూవల్ ఫిల్టర్ ఫస్ట్ ప్రీ కార్బన్ ఫిల్టర్లోకి వెళ్ళి ప్రీ కార్బన్ ఫిల్టర్లోంచి ఇందులో ఫిల్టర్ అయిన తర్వాత వాటర్ పోస్ట్ కార్బన్ ఫిల్టర్లోకి వస్తుంది. ఈ పోస్ట్ కార్బన్ ఫిల్టర్లోంచి బయటకు వచ్చిన వాటరు మినరల్ క్యాట్రిడ్జ్ కానీ మీకు ఇప్పుడు వచ్చే కాపర్ ఫిల్టర్స్ అని లేకపోతే జింక్ కాల్షియం సపరేట్ మీకు మినరల్స్ యాడ్ అయ్యే ఒక క్యాట్రిడ్జ్ ఇస్తున్నారు కదా, అటువంటి ఈ క్యాట్రిడ్జ్లోకి వస్తాయి. ఈ క్యాట్రిడ్జ్లోంచి ఫిల్టర్ అయిన వాటర్ అనేది మీ యొక్క సంప్లోకి వెళ్తుంది అనమాట, ఈ వాటర్ ప్యూరిఫైయర్ సంప్లోకి. ఇది ఫుల్లీ ఫిల్టర్ అయిపోయిన మీకు వచ్చే కంప్లీట్ మినరల్ వాటర్ సిస్టమ్ అనేది ఇది. ఇవన్నిట్లోకి పాస్ అయిన తర్వాత మాత్రమే మీకు ప్యూర్ మినరల్ వాటర్ అనేది లభిస్తుంది. సరే, మరి మనం ఇప్పుడు కనెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అసలు ఇందులో ఏముంటుంది, ఎందుకు ఇంత కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు వీళ్ళు, ఇది నిజంగా అంత వర్తీ అయినా, ఈ సిస్టమ్ అయినా కొత్తగా కనుక్కుందా లేకపోతే పూర్వం నుంచి మనం వాడుతున్న ఫిల్టరింగ్ సిస్టమ్ లాంటిదేనా అనేది ఇప్పుడు చూసుకుందాం. చూసారు కదా, ఇది కంప్లీట్ ఆర్ఓ. మీకు మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తానండి. ఫస్ట్ కనెక్షన్ వచ్చేసి ట్యాప్ నుంచి ప్రీ ఫిల్టర్కి ఇస్తారు. ప్రీ ఫిల్టర్ సంప్లోంచి ఫిల్టర్ అయిన వాటర్ వచ్చేసి మనకి ఈ ఆర్ఓ సిస్టమ్ ఇన్పుట్లోకి వస్తుంది. ఆర్ఓ సిస్టమ్ ఇన్పుట్లోకి వచ్చిన వాటర్ వచ్చేసి బూస్టర్ పంప్కి వెళ్తుంది. ఫస్ట్ బూస్టర్ పంప్ దాన్ని తీసుకొని దాని స్పీడ్ని పెంచుతుంది అనమాట. ఆ స్పీడ్ని పెంచి ఆర్ఓ మెంబ్రెయిన్లోకి వాటర్ పంపిస్తుంది. ఈ ఆర్ఓ మెంబ్రెయిన్ అనేది ఎసెన్షియల్ మినరల్స్ మాత్రమే ఉంచుకొని మిగిలిన అన్నిటినీ కూడా బయటికి నెట్టేసి వేస్ట్ వాటర్ అనేది ఫ్లో రెజిస్టర్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఎంతవరకు ఇంపార్టెంట్ వాటర్ మంచి వాటర్ ఉంటుందో దాని వరకే ఉంచేసి మిగిలిన ఎక్సెస్ వాటర్ని ఇటు వేస్ట్ వాటర్ని అన్నింటినీ కలిపేసి మన ఇక్కడ ఇన్పుట్ ఎక్కడైతే ఇచ్చామో దాని పక్కనే అవుట్పుట్ వాల్ ఉంటుంది. అవుట్పుట్ వాల్ నుంచి ఆ వేస్ట్ వాటర్ అనేది బయటికి పోతాయి. ఇక మిగిలిన మంచి వాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి యువి ఫిల్టర్లోకి వస్తుంది. ఈ యువి బ్యారెల్ ఏం చేస్తుంది, అందులో ఉన్న బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నాయి అవన్నిటిని చంపేసి ఆ వాటర్ని ప్రీ కార్బన్ నుంచి పోస్ట్ కార్బన్ అంటే ఈ సెడిమెంట్ ఫిల్టర్స్ అంటారండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరు పెట్టి ఇస్తారు.
ఆ సెడిమెంట్ రిమూవల్ ఫిల్టర్లోకి వెళ్తుంది. దాని తర్వాత ప్రీ కార్బన్, పోస్ట్ కార్బన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. అవి క్లీన్ చేసిన తర్వాత యుఎఫ్ మెంబ్రెయిన్లోకి వెళ్తాయి. యుఎఫ్ మెంబ్రెయిన్లో బాగా మైన్యూట్ పార్టికల్స్, ఇంకా సన్నటి మన కంటికి కనిపించినటువంటి ఉన్న డస్ట్ని కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది. ఇది రిమూవ్ చేసిన తర్వాత అది వచ్చేసి మినరల్ క్యాటరేజ్లోకి వెళ్తుంది. ఈ మినరల్ క్యాటరేజ్ ఏం చేస్తుంది అంటే మనకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ ఏవైతే కావాలో, ఇప్పుడు కాపర్ వాటర్ కావాలనుకుంటారు కొంతమంది జింక్ కావాలంటారు, ఆల్కలైన్ వాటర్ కావాలంటారు. అటువంటి మినరల్స్ అన్నీ కూడా ఈ క్యాటరేజ్లో పెడతారు. ఈ క్యాటరేజ్లోంచి అవన్నిటిలోంచి పాస్ అయ్యి మనకు కావాల్సిన మినరల్ వాటర్ అనేది మన స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఆ విధంగా ఈ ఆర్ఓ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. అయితే దీన్ని ఒకళ్ళేమో 3000, 4000, 10,000, 20,000 ఇట్లా రకరకాల కాస్ట్ తోటి మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే మోస్ట్ ఆఫ్ ది ఆర్ఓ సిస్టమ్స్ అన్నింటిలో కూడా ఇవే ఉంటున్నాయి. అయితే ఒక్కొక్క ఫిల్టర్ కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ ఉంటాయి. అసలు ఈ ఫిల్టర్స్లో ఏముంది, వీటికి అంత కాస్ట్ పెట్టడం అవసరమా, అంత ఇంపార్టెంటా ఇవి అనేది మనం చూసుకుందాం. ప్రీ ఫిల్టర్లో వాడేది, ప్రీ ఫిల్టర్ సంప్లో మనం ఈ స్పన్ ఫిల్టర్ అనేది వాడుతున్నాం. ఇది జనరల్ బేసిక్ స్పన్ ఫిల్టర్ అండి, ఏమీ లేదు. ఒక క్లాత్ తోటి స్పన్ తోటి ఒక ఫిల్టర్ అనేది తయారు చేశారు. ఇందులోకి వాటర్ కొట్టిన తర్వాత ఆ వాటర్లో మనకి ఇసుక కానీ అన్న చిన్న చిన్న మట్టి కానీ ఇది ఏమన్నా ఉంటే అది మొత్తం ఇక్కడ స్టక్ అయిపోయి ఫ్రెష్ వాటర్ అనేది మనకి వేరే దాంట్లోకి వచ్చేస్తుంది. మనం ఇంతకుముందు క్యాండిల్ ఫిల్టర్స్ వాడేవాళ్ళం గుర్తుందా? స్టీల్ ఫిల్టర్లు వచ్చాయి. ఆ స్టీల్ ఫిల్టర్లో మనకి ఒక క్యాండిల్ వచ్చేది, కాల్షియం క్యాండిల్స్. ఆ క్యాండిల్స్లోంచి వాటర్ ఫిల్టర్ అయిపోయి వస్తే అవి తాగేవాళ్ళం ఒకప్పుడు. అలాంటి సిస్టమే ఈ ప్రీ ఫిల్టర్ అనేది. ఈ ప్రీ ఫిల్టర్లోంచి బూస్టర్ పంప్కి వచ్చేది. ఎందుకంటే బూస్టర్ పంప్ ఏం చేస్తుందంటే వాటర్ని హై స్పీడ్లో ఈ ఫిల్టర్స్ అన్నిటిలోంచి బయటికి పంపిస్తుంది. ఇది కానీ హై స్పీడ్లో పంపించలేదనుకోండి, వీటన్నిటిలోంచి వాటర్ వెళ్ళలేదు. ఎందుకంటే చాలా మైన్యూట్గా బాగా థిక్గా ఉండే ఫిల్టర్స్ ఉంటాయి. ఆ థిక్గా ఉండే ఫిల్టర్స్లోంచి పాస్ అయ్యేటప్పుడు ఫోర్స్ ఉంటేనే ఆ వాటర్ ఫిల్టర్ అయ్యి బయటికి రాగలుగుతుంది. అంత ఫోర్స్గా పంపించినప్పుడు అక్కడ ఫిల్టర్ స్ట్రాంగ్గా ఉంటేనే అది క్లీన్ అవుతుంది. సో మనం ఫిల్టర్స్ తీసుకునేటప్పుడు కూడా మరీ వేస్ట్ పనికిరాని చిన్న చిన్న కంపెనీలు, రేట్ లేనివి, అండ్ 200, 100 రూపాయలు, 400 ఇట్లా రకరకాల కాస్ట్లో మనకి ఆన్లైన్లో అమ్ముతారు. కొంతమంది మొత్తం సెట్ అంతా కలిపి 1000 రూపాయలు వస్తుంది అంటారు, కొంతమంది 2000లో వస్తుంది అంటారు, కొంతమంది 10,000, కొంతమంది 20,000 చెప్తారు. సో మరీ తక్కువ తీసుకోవద్దు, మరీ కాస్ట్లీ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు మరీ కాస్ట్లీ తీసుకున్నా అందులో ఉండేది ఇదే ఉంటుంది. మరీ తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు లోపల ఏం పెట్టకుండా ఖాళీ ఫిల్టర్లో స్పాంజ్ మొక్కలు వేసి కూడా పంపిస్తూ ఉంటారు. కాకపోతే మిడ్ రేంజ్లో ఉండే ఫిల్టర్స్ అనేది మీరు తీసుకోవటం ఎంతో ఇంపార్టెంట్. ఇక ఈ వీడియోలోనే మీకు ఆ ఫిల్టర్స్లో ఏముంటుంది అనేది కూడా చూపిద్దాం. ఇప్పుడు మనం ఫిల్టర్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఒక్కొక్క ఫిల్టర్ గురించి మన ఆర్ఓ మెంబ్రెయిన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ఆర్ఓ మెంబ్రెయిన్ ఏంటంటే వాటర్ని ఫోర్స్గా ఇందులోకి పంపిస్తే ఇది లేయర్స్ ఆఫ్ షీట్స్ ఉంటుంది. ఈ షీట్స్లో సన్నటి ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే మనం వాటర్ పంపింగ్ చేసినప్పుడు దాంట్లో ఎటువంటి మైన్యూట్ పార్టికల్స్ ఉన్నా కూడా అవి మొత్తం అందులో ఆగిపోయి ఆ డస్ట్ కానీ సన్నటి రేణువులు అనమాట. మామూలుగా మన ఈ ప్రీ ఫిల్టర్లో కూడా ఎటువంటి ఏమైనా ఉంటే అవన్నీ ఇక్కడ ఆగిపోయి మంచి వాటర్ మాత్రమే బయటికి వెళ్తుంది. ఇది ఆర్ఓ మెంబ్రెయిన్. ఈ ఆర్ఓ సిస్టమ్ మొత్తంలో కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇది మీకు అంతగా ఎక్కువగా మార్చాల్సిన అవసరం ఉండదండి. ఇయర్లీ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువగా మార్చాల్సింది ఏంటంటే వీటిల్లో మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండేది ఈ ప్రీ ఫిల్టర్ అండి. ఈ ప్రీ ఫిల్టర్ జస్ట్ 30 to 40 రూపీస్లోనే దొరుకుతుంది. ఇది మాత్రం మీరు 2-3 మంత్స్కి ఒకసారి, మీకు కొంచెం మట్టి ఎక్కువగా ఉండే వాటర్ ఏదైనా వస్తుంటే మాత్రం 2-3 మంత్స్కి ఒకసారి దీన్ని తీసి హాట్ వాటర్లో బాయిల్ చేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఫిల్టర్స్ అవైలబిలిటీ ఉంటే 2-3 మంత్స్కి ఒక ఫిల్టర్ మార్చేసుకుంటే మంచిది. ఆర్ఓ వాటర్ మాత్రం ఇయర్లీ వన్స్ మారిస్తే సరిపోతుంది. అది కూడా మీకు మంచి వాటరే వస్తున్నాయి, మున్సిపల్ వాటర్ వస్తున్నాయి, ఎక్కువగా మాకు డస్ట్ రావట్లేదు అండి అంటే మీకు ఇంట్లో కామన్గా యూజ్ చేస్తారు కదండి, వెనిగర్ యూజ్ చేస్తారు కదా. ఏదైతే మీ ప్రీ ఫిల్టర్ సంప్ ఉందో ఆ ప్రీ ఫిల్టర్ సంప్లో ఈ ఆర్ఓ క్యాటరేజ్ పెట్టేసి
దాన్ని ఫుల్గా వెనిగర్తో నింపేసి ఒక 1 డే వదిలేస్తే మీకు దాంట్లో ఉన్న మైన్యూట్ పార్టికల్స్ అన్నీ క్లీన్ అయిపోయి మళ్ళీ కొత్త ఫిల్టర్ లాగా తయారవుతుంది. దాన్ని వాష్ చేసుకొని నీట్గా మళ్ళీ బిగించేసుకొని మళ్ళీ ఒక 1 ఇయర్ వాడేసుకోవచ్చు. మీరు ఆ విధంగా కూడా వాడుకోవచ్చు అనమాట. దాంట్లో వేస్ట్ అయ్యేది ఏముండదు. ప్రాపర్గా క్లీన్ చేసుకోగలిగితే ఆర్ఓ మెంబ్రెయిన్ అనేది ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదు. మీకు ఉండే ఫిల్టర్స్లో కొంచెం కాస్ట్లీ ఫిల్టర్ ఏదైనా ఉందంటే అది ఇదొకటి. మనం సెడిమెంట్ రిమూవల్ ఫిల్టర్ అన్నాం కదా, అసలు ఈ సెడిమెంట్ రిమూవల్ ఫిల్టర్ ఏంటో దీంట్లో ఏముందో ఇప్పుడు చూసుకుందాం. ఈ పాత ఫిల్టర్స్ అండి, ఆల్రెడీ వాడేసిన ఫిల్టర్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపించడం కోసం వీటిని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా సెడిమెంట్ ఫిల్టర్ అంటారు. ఈ సెడిమెంట్ ఫిల్టర్నే ఒక కంపెనీ వాడు ప్రీ కార్బన్ ఫిల్టర్ అంటాడు, ఒకడు పోస్ట్ కార్బన్ ఫిల్టర్ అంటాడు, ఒకడు సెడిమెంట్ ఫిల్టర్ అంటాడు. ఇందులో ఏముంది అంటే మీరు చూసారు కదా, ఈ విధంగా ఒక ఫిల్టర్ వస్తుందన్నమాట. ఈ ఫిల్టర్లో మనం చూసుకుంటే ఇదొక క్లాత్ ఫిల్టర్, డిఫరెంట్ లేయర్స్ క్లాత్ వేసాడండి. చూడండి, సన్నని క్లాత్ లాంటి మెటీరియల్ మొత్తం ఒక బండిల్ లాగా కొన్ని లేయర్స్గా వేసాడు. ఇందులోకి వాటర్ ఈ విధంగా పంప్ అవుతుంది, లోపలికి వెళ్ళి ఇందులో ఫిల్టర్ అయిపోయి మిగిలిన వాటర్ అంతా బయటికి ఈ విధంగా వస్తుంది. వచ్చి ఈ ఇన్లెట్లోంచి ఈ సెడిమెంట్ ఫిల్టర్లో సెడిమెంట్స్ అంతా బ్లాక్ అయిపోయిన తర్వాత బయటికి అనేది మంచి వాటర్ వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి మన సెడిమెంట్ ఫిల్టర్. ఓకే, సెడిమెంట్ ఫిల్టర్ గురించి చెప్తున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది కార్బన్ ఫిల్టర్ అండి. కార్బన్ ఫిల్టర్ని మనం కట్ చేసుకున్నాం. ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఈ కార్బన్ ఫిల్టర్లోకి వాటర్ ఎంటర్ అవగానే ఈ విధంగా కొడుతుందండి. ఇందులోంచి మనకి ఎంటర్ అయిన వాటర్ ఈ కార్బన్ ఫిల్టర్లోంచి ఈ విధంగా వాటర్ స్ప్రింకిల్ అయిపోయి ఇదిగోండి ఇందులో ఏం చేశాడు అంటే ఒక 2 స్పాంజ్ ముక్కలు పెట్టాడు, మిగిలింది బొగ్గు. ఈ బొగ్గులోంచి వాటర్ వెళ్ళిన తర్వాత ఇందులో ఏమైనా వాసన గీసిన ఏమైనా ఉంటే వాటర్లో అది మొత్తం ఇక్కడ ఫిల్టర్ అయిపోద్ది అనమాట. ఇది కార్బన్ ఫిల్టర్. దీన్ని ఒక్కొక్క కంపెనీ వాడు ప్రీ కార్బన్ పోస్ట్ కార్బన్ అని 2 ఫిల్టర్స్ ఇస్తాడు. ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కో ఫిల్టర్ ఇస్తాడు. ఇందులో ఏమవుతుంది, వాటర్ అంతా క్లీన్ అయిన తర్వాత వాటర్లో ఏమైనా స్మెల్ కానీ ఉంటే ఈ బొగ్గులోంచి వెళ్ళిన తర్వాత ఈ స్మెల్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది. మీరు చిన్నప్పుడు అందరూ కూడా ఫిల్టరింగ్ సిస్టమ్ అనేది క్లాసెస్లో వినే ఉంటారు కదా. ఫస్ట్ రాళ్ళల్లోకి వాటర్ వెళ్తుంది, రాళ్ళల్లోంచి ఇసుకలోకి వస్తుంది, ఇసుకలోంచి బొగ్గులోకి వెళ్తుంది, బొగ్గులోంచి బయటకు వస్తుంది. ఇది మామూలు ఫిల్టరింగ్ సిస్టమ్. సేమ్ అదే టెక్నాలజీని దీంట్లో ఏం చేశాడంటే ఒక స్పన్ ఫిల్టర్ అనేది పెట్టాడు, తర్వాత క్లాత్ పెట్టాడు, ఆ క్లాత్ని డిఫరెంట్ లేయర్స్గా చుట్టాడు. ఆ లేయర్స్లోంచి ఫిల్టర్ అవుతుంది, తర్వాత బొగ్గులోకి వస్తుంది, బొగ్గులోంచి యుఎఫ్ మెంబ్రెయిన్ అనే దాంట్లోకి వెళ్తుంది. ఇందులో ఏముందో చూద్దాం.
ఇది మీరు కొంచెం లో కాస్ట్ తీసుకున్నారంటే ఉట్టినే కట్ అయిపోతాయండి. లో కాస్ట్ ఫిల్టర్స్లో ఏంటంటే కొంచెం వీటిలో చాలా వరకు మోసం ఉన్నాయి. పైకి కనిపించడానికి అన్నీ కూడా ఇలా ఫిల్టర్లానే ఉంటాయి, కానీ లోపల మీరు ఓపెన్ చేసి చూస్తే కొన్నిట్లో ఉట్టి స్పాంజ్ ముక్కలే ఇస్తున్నాడు. బొగ్గు అంటే కాస్ట్ తక్కువ కాబట్టి అది మాత్రం వేస్తారు. స్పన్ ఫిల్టర్ బయటికి కనిపిస్తుంది కాబట్టి అవి ఒకటి నీట్గా ఉంటాయి. మిగిలిన వాటిలో మాత్రం ఎక్కువగా మోసాలు దొరుకుతున్నాయి. ఇదండి యుఎఫ్ మెంబ్రేన్. ఏం లేదు, పేరుకి యుఎఫ్ మెంబ్రేన్, ఇందులో ఒక చిన్న స్పాంజ్ మొక్క ఇచ్చాడు. ఈ స్పాంజ్ నుంచి వాటర్ ఫిల్టర్ అయిపోయి బయటకు రావటం. ఇది ఎలాగ మొత్తం క్లీన్ అయిన తర్వాత క్లియర్ వాటర్ ఇందులోకి వస్తుంది కాబట్టి వచ్చిన వాటర్ అనేది ఈ యుఎఫ్ మెంబ్రేన్లో క్లీన్ అయ్యి వస్తుంది. యుఎఫ్ మెంబ్రేన్లో ఏముందో మీరే చూసారు కదా, మామూలు ఒక స్పాంజ్ ముక్క. ఈ స్పాంజ్ ముక్కల నుంచి వాటర్ క్లియర్ అయ్యి పాస్ అయ్యి అవతల పక్కకు వస్తుంది. ఇదంతా కూడా ఇంత బిల్డప్ ఇచ్చాడు. ఏమీ లేదు, ఒక చిన్న స్పాంజ్ ముక్కలోకి వెళ్ళడానికి ఇంత బాక్స్. కొంతమంది ఇదే క్యాటరేజ్ని ఇంత బాగా ఇస్తారు, పెద్దగా ఇస్తారు. పెద్దగా ఇస్తే దాంట్లో ఏదో ఉందనుకుంటాం, అన్నిట్లో ఉండేది ఇదే. ఇక ఫైనల్గా మినరల్ క్యాటరేజ్. మనకు వాటర్ లాస్ట్గా అందులోకి వెళ్ళటానికి ఇది మినరల్ క్యాటరేజ్ అండి. ఈ మినరల్ క్యాటరేజ్లో కూడా 2 స్పాంజ్ ముక్కలు ఇచ్చాడు. దీంట్లో ఒక టిష్యూ పేపర్ ఇచ్చాడండి. ఏం చేశాడంటే కొన్ని స్టోన్స్ వేసాడు. ఇది స్టోన్స్ కాదులేండి, కొన్ని మినరల్స్ అన్నమాట. ఇందులోనే ఇప్పుడు మీకు కాపర్ ఆల్కలైన్ అన్నారనుకోండి, దానికి సంబంధించిన మెటీరియల్ వేస్తారు. ఒక 4-5 కాపర్ ముక్కలు వేస్తారు. ఆ కాపర్ ముక్కలో ఈ రాళ్లల్లో కొట్టుకొని ఫిల్టర్ అయిపోయి వస్తాయి. ఈ రాళ్లల్లోనే వాడు కొత్తగా ఇది ఫిల్టర్ కొత్తది కదా, ఆల్రెడీ వాడేసాం కాబట్టి ఇందులో ఉన్న మినరల్స్ కరిగిపోయి ఉంటాయి. మినరల్స్ వేసినప్పుడు ఏం చేస్తాడంటే మనకి ఇప్పుడు జింక్ అంటే జింక్కు సంబంధించిన కొన్ని, కాపర్ అంటే కాపర్కి సంబంధించిన కొన్ని క్రిస్టల్స్ అనేది ఇందులో వేస్తాడు. ఇప్పుడు ఇందులో మీరు చూసుకుంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి ఆ మినరల్కి సంబంధించిన క్రిస్టల్స్ అన్నమాట. కొంతమంది ఏమనుకుంటారు, ఉట్టి రాళ్ళు వేసి ఇచ్చాడు అనుకుంటారు. రాళ్ళు కాదు, మినరల్స్ సంబంధించింది. దీనివల్లే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఫిల్టర్లోంచి వాటర్ పాస్ అయిన తర్వాతే మనకి వాటర్ స్వీట్నెస్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ఆర్ఓ సిస్టంలో ఈ బొగ్గులోంచి బయటికి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న టేస్ట్ స్మెల్ అంతా పోతుంది. పోయిన తర్వాత ఎప్పుడైతే ఈ మినరల్ క్యాటరేజ్ నుంచి బయటకు వస్తుందో మీకు వాటర్, మీరు తాగే వాటర్లో వచ్చే టేస్ట్ మొత్తం కూడా దీంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆల్కలైన్ కావాలన్నా, మీకు కాపర్ కావాలన్నా, కాపర్ ఇన్ఫ్యూజ్డ్ అంటారండి. కాపర్ ఫిల్టర్ ఏమి ఇవ్వడు, మామూలు ఫిల్టరే, ప్లాస్టిక్ ఫిల్టర్కే దానిపైన కాపర్ రంగు వేసేస్తాడు. దాని లోపల చిన్న చిన్న గుళికలు లాంటి ఒక 10 చిన్న చిన్న వైర్ ముక్కలు లేకపోతే కొంచెం లావుయో కాపర్ ముక్కలు వేసిస్తాడు. ఈ క్రిస్టల్స్లో అవి కొట్టుకొని మీకు కావాల్సినంత కాపర్ మాత్రమే బయటకు వస్తుంది. మీరు ఇప్పుడు కాపర్ బాటిల్లో వాటర్ తాగారనుకోండి, ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ కాపర్ మీ ఒంట్లోకి వెళ్తుంది. మరీ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ కాపర్ ఎక్కువ తాగటం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ విధమైన క్యాండిల్లోంచి బయటకు వచ్చినప్పుడు మిగిలిన మినరల్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి ఇది కొంచెం హెల్తీ. ఇదండి ఈ ఆర్ఓ సిస్టమ్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. దీన్ని మేము ఇంత ఖర్చు పెట్టలేమండి, మేము సింపుల్గా ఇంట్లో ఎలా వాడుకోవాలంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఏముంది, ఒక ఫిల్టర్ సిస్టమ్ తయారు చేసుకోండి. పాతకాలం నాటి మీ ఏ రామా క్యాండిల్ సిస్టమ్ ఏదో ఉంటాయి కదా, అలాంటి సిస్టంలో కూడా మీరు ఇవన్నీ లేయర్గా వేసేసుకుంటే
దాంట్లోంచి ఫిల్టర్ అయ్యి కిందకు వచ్చే వాటర్ వచ్చేసి మీకు ఆటోమేటిక్గా ఆర్ఓ వాటరే వస్తుంది, వేరే ఏం లేదు. ఆర్ఓ వాటర్ అంటే వాడు కొత్త టెక్నాలజీ ఏం వాడలేదు. కాకపోతే ఏం చేశాడంటే స్పాంజ్ లేయర్ అనేది ఒకటి కింద వేసుకొని దానిపైన లేయర్గా ఒక బ్యాగ్ లాగా క్లాత్ బ్యాగ్లో కుట్టుకొని ఈ మెటీరియల్స్ అయితే మీరు వేసుకుంటే ఇదే విధంగా ఫిల్టర్ అయ్యి మీకు వాటర్ వస్తుంది. కాకపోతే ఇవన్నిట్లో ఫిల్టర్ అయ్యి మీకు వాటర్ రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అది ఫోర్స్గా మీకు ప్రెస్ చేయడం కోసం అనేది ఒక బూస్టర్ పంప్ అనేది ఇంపార్టెంట్. ఆ బూస్టర్ పంప్లోకి వాటర్ వెళ్ళి ఆ వాటర్ అంతా కూడా ఫోర్స్గా వీటన్నిటి నుంచి బయటకు వస్తే మీకు స్పీడ్గా వాటర్ వస్తాయి. మీరు ఎంత స్పీడ్గా వస్తుంది అనేది మీరు టీడీఎస్ సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ టీడీఎస్ అంటే ఏంటండి అంటారు. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వింగ్ సాల్ట్స్. మీ వాటర్లో ఉండే సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత శాతం ఉన్నాయనేది టోటల్ డిజాల్వింగ్ సాల్ట్ అంటారు. ఇట్లాంటి ఒక టీడీఎస్ మీటర్ అనేది మీకు ఆన్లైన్లో దొరుకుతుందండి. ఈ ఆన్లైన్ మీటర్ ఇది తెచ్చుకొని మీ వాటర్ అనేది మీ ట్యాప్ వాటర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఒక కప్లోకి తీసుకొని దీన్ని అందులో ప్రెస్ చేసి పెడితే మీకు ఇక్కడ ఒక రీడింగ్ చూపిస్తుంది. అది టీడీఎస్ వాల్యూ అంటారు. ఆ టీడీఎస్ వాల్యూ బిలో 400 వరకు మీకు తాగడానికి మంచిది. అబవ్ 400 అనేది తాగడానికి అంత మంచిది కాదు. ఇక 600 అలా ఉందంటే అసలు అవి వాడకుండా ఉండటమే మంచిది. ఆ వాటర్ అది చాలా కంటామినేటెడ్ వాటర్ అనమాట. అంత హెవీ సాలిడ్స్ ఉన్న వాటర్ని కానీ మనం తీసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి టీడీఎస్ అనేది మీరు వాడుకునే ఇంట్లో వాడుకునే ఏ వస్తువు బట్టలు ఉతకడానికి కానివ్వండి, గిన్నెలు కడగడానికి కానివ్వండి, స్నానం చేయడానికి కానివ్వండి, మీరు తాగడానికి కానివ్వండి, వాటర్ ఎప్పుడు కూడా బిలో 400 టీడీఎస్ వాల్యూలోనే ఉండాలి. ఇప్పుడు మీ ఆర్ఓ సిస్టమ్ ఉంది, ఆర్ఓ సిస్టంలో మీరు మున్సిపల్ వాటర్ని చేస్తున్నారు. మున్సిపల్ వాటర్ ఎప్పుడు కూడా బిలో 300 ఉంటుంది. ఆ మున్సిపల్ వాటర్ని ఈ మిషన్లోంచి మీకు బయటికి ఫిల్టర్ చేస్తే మీ టీడీఎస్ వాల్యూ వచ్చేసి 40 to 60 రేంజ్లో ఉంటుంది. మరీ అంత తక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ మీరు తాగితే కూడా మీకు హెల్త్కి మంచిది కాదు. మినిమం వచ్చేసి టీడీఎస్ అనేది 80 to 80 అబోవ్ 100 to 120 లోపల ఉంటే మీకు హెల్త్కి మంచిది. ఎటువంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఏమీ రాకుండా ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ మీకు ఒక టీడీఎస్ అడ్జస్టర్ అనేది ఉంటుంది. చూసారా, ఇది టీడీఎస్ అడ్జస్టర్ అనమాట. ఈ టీడీఎస్ అడ్జస్టర్ అనేది సింపుల్గా మీకు వాళ్ళు కొత్తగా మీరు కొన్నప్పుడు ఈ సిస్టమ్ రాదండి. మామూలు ఒక చిన్న వాల్, ఆన్ ఆఫ్ క్లోజింగ్ వాల్ ఉంటుంది. ఆ వాల్ని పైకి కిందకి తిప్పినప్పుడు మీకు వాటర్, వేస్ట్ వాటర్ ఎంత బయటికి పోవాలి, ఆ మిక్సింగ్ ఎంత అవ్వాలి, ఎంత వాటర్ మీకు లోపలికి రావాలి అనేది ఈ రిస్ట్రిక్టర్ వాల్ ద్వారా మీకు పనిచేస్తుంది అనమాట. ఈ వాటర్ అడ్జస్ట్మెంట్ తోటే మీకు రిస్ట్రిక్టర్ వాల్, ఇందాక మనం చూసాం కదా వాటర్ రెసిస్టర్ అని, ఈ వాల్లోకి వెళ్ళే వాటరు ఎంతవరకు బయటికి పోవాలి, ఎంత ఫ్లో రేట్లో మనకి రావాలి, ఎంత ఈ వాటర్ మిక్సింగ్ అయ్యి మనకి సేఫ్ వాటర్ అనేది బయటికి రావాలి, ఎంత టీడీఎస్ అడ్జస్ట్ చేయాలనేది ఈ అడ్జస్టర్లో ఉంటుంది. ఈ మీకు 40 to 60 వస్తుంది అనుకోండి, దీన్ని కొంచెం ఓపెన్ చేసి పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, మీకు బయటికి వెళ్ళిపోయే వాటర్ తగ్గుతుంది. ఇన్లెట్ వాటర్ మనకి ఏదైతే మన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉందో అందులోకి వచ్చే వాటర్ అనేది పెరుగుతుంది. దానివల్ల మీకు టోటల్ డిజాల్వబుల్ సాల్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం పెరుగుతాయి. టోటల్ డిజాల్వబుల్ సాలిడ్స్ అంటారు. ఇప్పుడు మన ఆర్ఓ సిస్టమ్ అంతటి గురించి మాట్లాడుకున్నాం కదండి. టీడీఎస్ అడ్జస్టర్ అంటున్నారు. టీడీఎస్ ఎంత ఉండాలండి, ఎంత వాటర్ తాగితే, ఎంత టీడీఎస్ ఉన్న వాటర్ తాగితే మనకి హెల్త్కి మంచిది అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు కదా. దాని గురించి కూడా మీకు చెప్తాను. ఇది టీడీఎస్ అడ్జస్టర్ మిషన్ అండి. టీడీఎస్ ఎంత ఉంది కొలిచేది మనం ఈ టీడీఎస్ మీటర్ అనే ఇది ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. 200-300లోనే ఇది తక్కువ కాస్ట్కే దొరుకుతుంది అన్నమాట ఈ టీడీఎస్ మీటర్ అనేది. ఈ టీడీఎస్ మీటర్ ఏం చేస్తుందంటే టోటల్ డిజాల్వబుల్ సాలిడ్స్ అండి. టీడీఎస్ అంటే మీ వాటర్లో ఎంత టీడీఎస్ ఉంటే మీకు మంచిది అనేది గవర్నమెంట్ అనేది ఒక రెగ్యులేషన్లో చూపిస్తూ ఉంది. ఎప్పుడు కూడా మీరు కన్జ్యూమ్ చేసే వాటర్ అనేది బిలో 400 అనేది ఉంటే ఆ వాటర్ అనేది సేఫ్ వాటర్. అబోవ్ 400, అబోవ్ 600 టీడీఎస్ ఉన్న వాటర్ అనేది యూజ్ చేయకుండా ఉండటం మంచిది. బిలో గ్రీన్ లైన్లో అప్ టు 400 వాటర్ ఇస్తారు టీడీఎస్ వాటర్. ఇది సేఫ్ టు కన్జ్యూమ్. 400 to 600 అనేది మార్జినల్ వాటర్. ఇది కొంచెం బట్టలు ఉతకడానికి వీటికి వాడుకోవచ్చు. అబోవ్ 600 వాటర్ అయితే అసలు అది లైఫ్కి పనిచేయదు. అందులో లైఫే ఉండదు. చేపలు లాంటివి వేసినా కూడా చచ్చిపోతాయి అన్నమాట. అది అబోవ్ 600 టీడీఎస్ అంటే దాంట్లో హెవీ సాలిడ్స్ ఉంటాయి. లెడ్ కానీ ఇవన్నీ ఎక్కువ అయిపోయి
అది చాలా ప్రమాదకరమైన వాటర్ అనమాట. అబోవ్ 600 TDS వాటర్ ఉంటే అది కన్జ్యూమ్ చేయకుండా ఉండటమే మంచిది. సో మీరు వాడే రెగ్యులర్ వాటరు ట్యాప్ వాటర్ని కొంచెం పట్టి ఈ TDS మీటర్ని ఆన్ చేసి ఆ వాటర్లో ఇలా ముంచితే మీకు TDS రీడింగ్ అనేది కనిపిస్తుంది. మీకు ఇప్పుడు నేను శాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు TDS ఎట్లా చెక్ చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా TDS బటన్ ఆన్ చేసుకున్నామండి. ఆన్ చేసుకొని ఇందులో పెట్టగానే చూసారా 111 TDS వస్తుంది. సారీ 77 TDS వస్తుంది. ఇది వచ్చేసి మన RO సిస్టమ్ నుంచి వచ్చిన వాటర్. RO సిస్టమ్ నుంచి వచ్చిన వాటర్ మనకి ఇప్పుడు వచ్చేసి 77 ఉంది. ఇది కొంతవరకు ఓకే అండి. మీకు అబోవ్ 80 అనేది సేఫ్. 60 నుంచి 100 వరకు కూడా ఓకే. దీనిలో కూడా కొంచెం మన TDS అడ్జస్ట్ చేసుకొని 100 వరకు తీసుకెళ్తే మంచిది. ప్రజెంట్ 77 TDS అనేది వస్తుంది. ఇది రెగ్యులర్ బోర్ వాటర్ తీసుకొచ్చాను. ఈ బోర్ వాటర్ TDS అనేది ఎంత వస్తుందో మీకు చూపిస్తాను. రీడింగ్ మంచిగా కనిపిస్తుందండి మీకు. ఈ బోర్ వాటర్ వచ్చేసి మనకి 444 అనేది TDS వాల్యూ, 463 అనేది ఇక్కడ TDS వాల్యూగా చూపిస్తుంది. చూసారు కదా, 463 TDS నుంచి ఈ RO సిస్టమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది 77గా వస్తుంది. 60 to 70 వస్తుంది అనమాట. ఆ TDS మనం అడ్జస్ట్ చేసుకొని 100 వరకు చేసుకుంటే మనకి హెల్తీగా ఉంటుంది. లేదు మేము బయట మినరల్ వాటర్ తెచ్చుకున్నామండి, మేము ఎక్కువగా బిస్లరీ వాటర్ తాగుతాం, లేకపోతే ఆక్వాఫినా వాటర్ తాగుతాం, అది బాగా మినరల్ వాటర్ అట్లాంటి TDS మాకు ఇంట్లో కావాలంటే అది 40 to 60 కంటే బిలో వస్తుందండి. అదే కానీ మీరు రెగ్యులర్గా తాగితే, ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు తాగితే పర్లేదు, కానీ రెగ్యులర్గా తాగితే మీకు కావాల్సిన కాల్షియం మినరల్స్ సరిపోను అందవు. బాడీలో డిజాల్వింగ్ సాలిడ్స్ తగ్గిపోయి మీకు మోకాళ్ళ నొప్పులు కానీ థైరాయిడ్ సమస్యలు కానీ అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే TDS అనేది 60 to 100 వరకు మీరు సెట్ చేసుకుంటే మీకు మంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ తాగితే మీకు హెల్తీగా ఉంటారు. సో ఇది RO సిస్టమ్ అండి. మీ అందరికీ క్లియర్గా అర్థమై ఉంటుంది. అర్థమైతే మర్చిపోకుండా ఈ చక్కని వీడియో అందించినందుకు ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా స్పేస్ నుంచి మరెన్నో మంచి వీడియోస్ మీకు ముందు కూడా అందిస్తూ ఉంటాం. ఇంకా ఎన్నో టూర్స్, ట్రావెల్స్, ఎగ్జిబిట్స్, ఫుడ్స్, ఎన్నో వింతలు విశేషాల గురించి మా స్పేస్ మన ఊరు వింతలు విశేషాలు ఛానల్ అందిస్తూ ఉంటుంది. ఒకసారి మా ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ని కూడా చూడండి. మీకు ఏమన్నా నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేసి ఈ చక్కని ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అందించండి. RO సిస్టమ్ కొనుక్కొచ్చుకొనే సరిపోదండి. ఈ RO సిస్టంలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కొన్ని వెరైటీస్ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీరు 20,000 30,000 పెట్టి మీరు RO సిస్టమ్ తీసుకున్నా కూడా అది అన్ని ప్లేసెస్లో మీకు పనిచేయదు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఎంత TDS వరకు ఈ వాటర్ పనిచేస్తుంది అని. ఇప్పుడు 600 అబౌట్ TDS ఉన్న వాటర్లో మీరు ఆక్వాగార్డు లేకపోతే ఇంకోటి కాస్ట్లీ లైఫ్ ప్యూరో ఇంకోటి ఏదో కాస్ట్లీ వాటర్ సిస్టమ్ కొనుక్కొని మీరు తీసుకెళ్ళి పెట్టుకుంటే మీకు పనికి రాదు. మీరు 2000 TDS వాల్యూ కూడా పనిచేసే వాటర్ సిస్టమ్, 3000 సిస్టమ్ కూడా పనిచేసే RO సిస్టమ్స్ అనేవి మార్కెట్లో తక్కువ కాస్ట్లోనే లభిస్తాయి. 4-5 వేల నుంచే లభిస్తాయి. సో మీ వాటర్ TDS ఎంత ఉందో ముందు చెక్ చేసుకోండి. మీ ట్యాప్ వాటర్ కానీ మీకు అక్కడ వచ్చే కన్జంప్షన్ వాటర్ TDS ఫస్ట్ చెక్ చేసుకోండి. ఆ TDS కానీ బిలో 600 ఉంటే మాత్రమే కాస్ట్లీ RO సిస్టమ్స్ అనేది మీరు పర్చేజ్ చేయండి. లేదు మీ ఊళ్ళో వచ్చే వాటర్లో TDS లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, 2000 ఉన్నాయి, 3000 ఉన్నాయంటే మాత్రం కాస్ట్లీ RO సిస్టమ్స్ ఏవి కూడా పనిచేయవండి మీ ఇళ్లలో. మీ ఇళ్ళ కోసం డొమెస్టిక్ RO సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో RO సిస్టంలో కొనేటప్పుడు క్లియర్గా అడగండి వాళ్ళని.
ఎంత టీడీఎస్ వరకు ఆ సిస్టమ్ పనిచేస్తుంది. మీ వాటర్ టీడీఎస్ లెవెల్ వాళ్ళకి చెప్పండి. మీది కానీ అబోవ్ 600 ఉంటే 2000 to 3000 టీడీఎస్ వరకు పనిచేసే ఆర్ఓ సిస్టమ్స్ లభిస్తాయి. అది కాస్ట్ తక్కువలోనే ఉంటాయి. అవి కొనుక్కొని మీరు ఇంట్లో బిగించుకోండి. ఓకే, సరే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎంతోమందికి ఈ వీడియోని షేర్ చేయండి. హాయ్, హలో, నమస్తే. మా స్పేస్ మీ మనూరి వంటలు వింతలు విశేషాల యొక్క స్పెషల్ ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది. చక్కని వంటకాలు, ఎన్నో వింతైన ప్రదేశాలు, వింతలు విశేషాలు మీ నగరాల్లో, పట్టణాల్లో, భారతదేశంలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగే వింతలు విశేషాలను మీ ముందుకు ఉంచబోతున్నా. మా ఈ ఛానల్ని ప్లీజ్ డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hi, hello, namaste, Bagunara. Mana, Vuri Vinthalu, Visesalu, Ki, Swagatham Suswagatham. Miru Mana channel key subscribe Cheskunara, Lekapothi, bell icon click cheesy subscribe apud Cheskandi. Mana channel low, food recipes, tours, travels, exhibits enka, eno, wonders nay, chapistham. Like Chayandi, share Chayandi, welcome.